వెల్కమ్ టు ఈహా తెలంగాణ. నేను మీ షన్విత. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒక శుభవార్త తీసుకొచ్చింది. ప్రజలు ఈ వార్త కోసం ఒక సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నారు. పేదలకైతే ఈ సంక్రాంతి అసలైన సంక్రాంతిగా కనిపించబోతుంది. ప్రజలకు ఇస్తామని చెప్పిన సన్న బియ్యం త్వరలోనే ఇవ్వబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన విషయాల గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అయితే రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్న బియ్యం ఇస్తామని తెలిపింది. ప్రస్తుతం మనకి 6 కేజీల బియ్యం ఇస్తున్నప్పటికీ చాలా మంది వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. దొడ్డు బియ్యం తినలేని వాళ్ళు దానిని వేరే విధంగా ఉపయోగించుకోవడం, లేదంటే అమ్మేయడం, లేదంటే డీలర్కి అమ్మడం, డబ్బులు తీసుకోవడం, ఆ డీలర్ వాటిని వేరే దగ్గర అమ్ముకోవడం, ఇలా చాలా అంటే చాలా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని ప్లేసెస్లలో అయితే చాలా మంది ఇళ్లలోకి రావడం, వాళ్ళు బియ్యం అమ్మేయడం, తక్కువ అంటే ఫ్రీగా తీసుకున్న బియ్యమే కదా, ఏదైనా చేద్దాం, అమ్మేద్దాం, మాకు డబ్బులు వస్తున్నాయి కదా, 10 రూపాయలు వస్తున్నాయి, 20 రూపాయలు వస్తున్నాయి అనేసి ఇలా బియ్యం అమ్మేయడం, ఇలా జరుగుతున్న ప్రాసెస్లో మన కేంద్ర ప్రభుత్వం ఇదంతా గమనించి 500 బోనస్ అంటే మనకి సన్న వడ్లకి 500 బోనస్ ప్రకటించడం. దాని తర్వాత రైతులు సన్న వడ్లని ఎక్కువగా పండించడం. రైతులు ఈ సంవత్సరం ఎక్కువగా సన్న బియ్యం పండించారు. అయితే 92 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారుల్లో 90% మంది దొడ్డు బియ్యం తినడం లేదు. అంటే ఆ బియ్యాన్ని వేరే విధంగా ఉపయోగించుకోవడం వల్ల ఏదేదో ప్రాసెస్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకు సన్న బియ్యం అనేది మనకి రావడం, సన్న బియ్యం ఇస్తామని చెప్పడం, ఇదంతా జరుగుతుంది. మనకు డిసెంబర్లోనే సన్న బియ్యం ఇస్తామని చెప్పారు. కాకపోతే అవి కొత్త బియ్యం కాబట్టి అన్నం మెత్తగవ్వడం, కొన్ని రీజన్స్ వల్ల ఇవ్వలేదు. అండ్ మనకి సంక్రాంతికి ఇస్తాను అని అన్నారు, కానీ సంక్రాంతి కూడా పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. ఉగాదికి కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంగా ఇస్తామని అంటున్నారు. కాకపోతే దానికంటే ముందే మనకి ఫిబ్రవరిలో ఇచ్చే ఛాన్స్ ఉందని చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి.